హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో మంచి ఆరోగ్యకరమైనటువంటి దోశ అండి. రాగులు, ఉలవలు, సగ్గుబియ్యం 3 వేసి దోశ అండి. చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియచేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రాగులు ఉలవలుతో దోశ చేస్తున్నానండి. దీనికి కావలసిన పదార్థాలు రాగులు, ఉలవలు, సగ్గుబియ్యము, మెంతులండి. అంతే. రాగులు 1 గ్లాసు, ఉలవలు 1/4 గ్లాసు, దీంట్లోనే వేసేసాలి. సగ్గుబియ్యం 2 స్పూన్లు అండి. మెంతులు 1 స్పూను. ఇవి బాగా 2-3 సార్లు శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక ఇవి 10 గంటల సేపు నానాలి. 10 అన్నా సరే, 8 అన్నా సరే. మనం పొద్దున్న నానేసుకుంటే రాత్రికి పట్టుకోవచ్చండి. అప్పుడు చూపిస్తా. ఇవి రాగులు మిక్సీకి వేసుకున్నానండి. ఇట్లా ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని ఇట్లా వేసుకో. ఉలవలు కొంచెం గట్టితనం, సగ్గుబియ్యము గట్టితనమే కదా, అందుకు మనం మంచిది ఆరోగ్యానికి. అందుకే వారానికి ఒకసారి అట్లా వేసుకొని తింటే ఇదంతా ఇంకా ఈ నీళ్ళన్నీ అండి వేసుకోవచ్చు. నేను ఎట్లా అంటే ఇదంతా రావాలని ఇట్లా క్లీన్ చేస్తా. ఇంకా మూతకుండేది కూడా వచ్చేస్తుంది క్లీన్గా. దీంట్లో వేస్తానండి ఈ నీళ్ళు, కడిగిన నీళ్ళు. ఇంకా అయిపోయాయి. ఇంత బాగా కలుపుకోవాలండి. ఇట్లా ఈ పిండి రాత్రి అంతా దోశ పిండిలాగా పెట్టుకోవాలండి రేపొద్దునికి. ఇదంతా ఇట్లా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టేస్తాం. మనం రాత్రి రాగి పిండి ఉలవలు అవన్నీ వేసినాయండి. చూడండి ఎట్లా పొంగిందో. ఇట్లా పొంగుతుందండి. ఇట్లా కలుపుకోవాలి. దోసపిండి చేసుకున్నట్టే. తగినంత ఉప్పు వేద్దామండి. ఇంకొంచెం వేస్తున్నానండి, సరిపోదని. స్టవ్ వెలిగించి పెనం పెట్టినానండి. ఇట్లా కొద్దిగా నీళ్ళు వేసి ముందు పెనాన్ని తుడుచుకోండి. ఇప్పుడు నేను మామూలుగా మాకు అలవాటండి, ఫస్ట్ వేసుకుంటే దిష్టి దోశ వేసుకోవడము. కొద్దిగా ఆయిల్. మేమున్నా కూడా దిష్టి దోశ వేసుకోవడం అలవాటే. పెనానికి మమ్మల్ని ఆడౌట్ కూడా అడిగినారు. దిష్టి దోశ అండి. 3 సార్లు పెనానికి దిష్టి తీసి పక్కన వేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇట్లా తుడుచుకొని ఆయిల్ ఉంటే గన రాదండి దోశ, ముచ్చుకొని పోతుంది. మనము
ఇట్లా కొంచెం నీళ్ళు వేసి లేదంటే క్లాత్తో తుడిస్తే వస్తుంది. ఇప్పుడు పెద్ద దోశ వేస్తా. ఎంత పలసగా కావాలంటే అంత పలసగా వస్తుందండి ఇది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. అది కాక మీకు ఇప్పుడు రైతులు సంగటి కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. పొలాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి, కలుపుకు వచ్చిన వాళ్ళకు సంగటి పెడతారు కదా. కానీ ఎందుకంటే తొందరగా అరగదు అది, కానీ బాగా శక్తి. అన్నం తింటే తొందరగా అరిగిపోతుంది, మళ్ళీ ఆకలేస్తుంది. అందువల్ల బాగా కష్టపడతారు కాబట్టి మా ఇంట్లో కూడా కట్టెలు కట్టడానికి వచ్చేవాళ్ళు అది సంగటే తింటామంటారు. మేము అన్నం పెట్టినా వద్దంటారు. ఏమంటే ఇట్లా అదైతే కొంచెం కడుపులో ఉంటుందిమ్మా, కష్టం చేసేవాళ్ళం కదా అంటారు. తీస్తున్నానండి. ఇప్పుడు తిప్పుతున్నా. కొంచెం కానీ అయిపోయిందండి, తిప్పుతున్నా. ఇంకోటి చూపిస్తా. ఇది ఈ బరువు కూడా తగ్గుతారండి దీనివల్ల కూడా. రాగి ఆయిల్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఇంకా నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. వెన్నవైనా వేసుకోవచ్చు, వెన్న కానీ నెయ్యి కానీ. దీనిపైన ఆనియను, క్యారెట్ అట్లా కూడా వేసుకోవచ్చు అండి. ఎన్ని విధాలు కావాలంటే అన్ని విధాలు చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసి, మీకు ఆయిల్ మీరు వేసుకోకపోయినా పర్వాలే, కొంతమందికి అలవాటు ఉండదు కదా. తీస్తున్నానండి. కాళ్ళం కూడా తొందరగా కాలిపోతాయి, సింపుల్గా కూడా. అయిపోయిందండి. చట్నీ వేసి నీకు చూపిస్తా. రాగులు ఉలవల దోశ రెడీ అయిపోయిందండి. ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు. కొంచెం నేను కూడా తింటున్నా చూడండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా చేసుకొని తినండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. సూపర్ ఉందండి.